ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు అపోస్తలుడు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ మాటను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయము, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు. కనుకనే ప్రభువును బట్టి ఆనందించుట. మొట్టమొదటిది ఏంటంటే ఆయనను బట్టి ఆనందించాలి. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయనను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అందుకనే పేతురు అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారమై ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాం. ఎలాగో ఆనందిస్తూ ఉన్నాం? మొదటి తలంపు ఏంటంటే ఆయనను బట్టి ఆనందించటం, ప్రభువును బట్టి ఆయనను బట్టి ఆనందించటం. చదివితే మరి కీర్తనల గ్రంథములో 149వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాం. కీర్తనలు 149వ కీర్తన 2వ వచనంలో మనం చదివితే, ఆయనను బట్టి మనము ఆరాధించాలి, ఆయనను బట్టి ఆనందించాలి, ఆయనను బట్టి మనము ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. దేనిని బట్టి ఆనందించాలంట? ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. తమలను పుట్టించిన వాడు ఎవరై ఉంటాడు? సృష్టికర్త. తమ యొక్క సృష్టికర్తను బట్టి మనము ఆనందించే ప్రజలంగా ఉండాలి. అందుకనే లూకా సువార్తలో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 2వ అధ్యాయంలో, ఇదిగో మీకు మంచి సువర్తమానము మరి ప్రకటించబడతా ఉంది. ఏంటిదా వర్తమానం అంటే, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. కానీ ఆయన లోకరక్షకుడిగా ఆయనను బట్టి మనం మరి ఆనందించే ప్రజలంగా, ఆయనలో ఆనందించే ప్రజలంగా. ఈ ఆనందం ఎలాగుందంటే చెప్పనశక్యమును మహిమాయుక్తముతో కూడింది కాదు, మహిమతో కూడినటువంటి ఆనందముగా మనకు కనపడతా ఉంది. అందుకని ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఇంకో మాట కూడా మనం చదివితే, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు. ఎవరిని బట్టి? రాజును బట్టి. మొదటేమో రక్షకుని బట్టి. ఎందుకు రక్షకుని బట్టి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. తన ఆత్మచేత అభిషేకించును గనుక ఆయనకు రక్షకుడు క్రీస్తు అని పేరు పెట్టబడింది. యేసు క్రీస్తు అనగా మరి పాపముల నుంచి రక్షించి తన ఆత్మచేత అభిషేకించువాడు కనుక ఆయనను బట్టి మనము ఆనందించే ప్రజలంగా ఉన్నాం. రెండోది ఎవరంట? యూదుల రాజుగా పుట్టాడు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు. అందుకని వారు జనులు, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. దేవుని బట్టి ఆనందించే ప్రజలంగా. అందుకే ప్రభువును ఆరాధించాలి, ఆయనను బట్టి ఆనందించటం. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన ఎవరిను సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడు. ఆయన భూపతులకు అధిపతిగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకే ఆయనను బట్టి, ఆయన గొప్పతనమును బట్టి మనం ఆయనలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. ఆ గొప్ప దేవుడు
మనకు రక్షకుడుగా గాను, రాజుగా గాను ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడు. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి. మనం చూస్తూ వస్తే ఇంకో మాట కూడా మనం చూడొచ్చు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో మరి 8వ అధ్యాయం 10వ వచనం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చదువుతాము. 10వ వచనం, 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 10వ వచనంలో ఈ మాట మనం చదువుతాం చూడండి. చివరి వచనాల్లో మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దుఃఖపడుకుడి కదా. యెహోవా యందు మరి ఆనందిస్తూ ఉన్నాం. యెహోవా యందు ఆనందము మనలను బలపరుస్తూ ఉంది. ఒకప్పుడు ఎలాగున్నామంట, రోమిలకు రాసిన పత్రికలో రాస్తాడు, మీరు బలహీనులై ఉండగా, మీరు భక్తిహీనులై ఉండగా అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి ఇలాంటి బలహీనులను, ఇలాంటి భక్తిహీనులకు దేవుడు ఏమిస్తా ఉన్నాడంట? బలమునిస్తా ఉన్నాడు. బలమును దయచేయి దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము. కనుకనే ఆ బలముతో, ఆనందముతో ప్రభువుని మనం ఆరాధించే ప్రజలంగా ఆయనను బట్టి మొదటిగా మనము ఆరాధించాలి. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషంతో మీరు ఆనందించుచూ ఉన్నారు. ఆయనను బట్టి ఆనందించడం. ఎందుకంటే ఆయన మనకు రక్షకుడుగాను, రాజుగా గాను, మరి బలవంతుడైనటువంటి మన దేవుడుగా ఉంటా వచ్చాడు. ఆయన బలమునిచ్చు దేవుడు, బలహీనులకు బలమునిచ్చు దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, మరి కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, మరి ఆదరించేటువంటి దేవుడు, ఆదుకునే దేవుడు, కాపాడేటువంటి దేవుడు. కనుకనే అందును బట్టి ప్రభువుని మనం ఆరాధించే ప్రజలంగా ఉండాలి. రెండవదిగా మనం చూసినప్పుడు మరి దేనిని బట్టి ఆనందించాలి? మనం చదివాం కదా, మరి పేతురు రాసిన మొదటి పత్రికలో 9వ వచనంలో మనం చదివాము, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము పొందుచు మీరు ఆనందించుచు ఉన్నారు. మొదటిది ఆయనను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. రెండవది ఆయన యొక్క వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉన్నాం. ఆయన యొక్క వాక్యమును బట్టి చదువుతామా? యోబు గ్రంథం 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము కీర్తనలకు ముందుండిద్ది. యోబు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి మనం దేనిని బట్టి, ఆయన వాక్యమును బట్టి ఆనందించేటువంటి ప్రజలంగా మనం కనపడతా ఉన్నాం. 22వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివితే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేది. ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క వాక్యమును బట్టి ఆనందించే వారంగా ఉంటా ఉన్నాం. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలా. ఇంకో మాట కూడా చదువుతామా? ఇంకో మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ కూడా ఒక మాట మనం చదువుతాం. 23:16, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంధ్రములో ఆనందించును కదా. యథార్థమైనటువంటి మాటలు వినుట ద్వారా, ఏంటి యథార్థమైన మాటలు? దేవుని యొక్క వాక్యము యథార్థమైనది, అది సత్యమైనది, అది పవిత్రమైనది. అది ఎలాంటిదంటే మరి 7 మారులు మోసలో పోసి తీసినటువంటి పవిత్రత కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యముగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకొరకే మరి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నీ వాక్యమును బట్టి నేనేం చేస్తా ఉన్నాను? ఆరాధిస్తూ ఉన్నాను, వాక్యమును ఆరాధిస్తాను. ఇంకో మాట చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం నుంచి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును కదా. దేనిని బట్టి ఆనందించాలంట? దేనిని బట్టి సంతోషం?
దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని సంతోషపరుస్తూ ఉంది. ఇంకా ఏమంటాడు చూడండి, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను మధురమైనవిగా కనపడతా ఉన్నాయి. కనుకనే ఉదయకాలము రెండవది, ఆయన యొక్క వాక్యమును బట్టి ఆనందించాలి. వాక్యమును బట్టి ఆనందించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములు అంటది. మొదటి అధ్యాయంలో మనం చదివితే, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం చదువుతామా? చదువుతారండి. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట నేను మీకు ఒక వచనం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఎక్కడుందంట ఆనందము? దేవుని యొక్క వాక్యములో ఉంది. వాక్యములో ఉంది. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. ఇదిగో ఆది యందు వాక్యం ఉంది, ఆది యందు దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా, మరి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ వచ్చాడు. ఆ వాక్యమే శరీరమును ధరించింది, పాప శరీరాకారమును ధరించి నీ కొరకై నా కొరకై ఆ వాక్యము కల్వరి సిలువలో బలిగాను అర్పణగాను అర్పించబడతా వచ్చింది. అందుకే ప్రభువుని ఆరాధించాలి. వాక్యములో ఆనందించే ప్రజలంగా, ఆయన మాటలు మరి వింటూ ఆనందించే ప్రజలంగా. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, ఆయన మాటలు వింటే ఎంతో సంతోషించేవాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? ఆయన మాటలు ఇంకా 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 వినాలనిపించాయంట. ఆయనకి ఇంకా ఇంకా వినాలనిపించేవి. అలా సంతోషాన్ని ఇస్తాయి. ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. 119వ కీర్తనలో మనం చదివితే, 119వ కీర్తన 35వ వచనం, 119వ కీర్తనలో 35వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలాగో సెలవిస్తూ ఉంది అక్కడ. నీ ఆజ్ఞల జాడను చూచి ఆనందించుచున్నాను. జాడ అంటే అడుగులు అన్నమాట. జాడలు అంటే అడుగులు. ఏమి అప్పుడప్పుడు బర్త్డేలప్పుడు కూడా ఈ మాట చదువుతూ ఉంటాం. సంవత్సరమును దయాకిరీటంగా ఇచ్చావు, నీ జాడలు సారమును వెదజల్లుతూ ఉన్నాయి. ఆయన నడిచినటువంటి అడుగు జాడలను బట్టి ఈనాడు మనం కూడా అందులో నడవటానికి కృపనిచ్చాడు. దానిలో మనం ఆనందించే ప్రజలంగా ఉంటా ఉన్నాం. అందుకే పేతురు అపోస్తలుడు అంటాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. మొదటిది ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. రెండవది ఆయన వాక్యమును బట్టి, లేకపోతే ధర్మశాస్త్రమును బట్టి, లేకపోతే పరిశుద్ధమైనటువంటి శక్తిగల లేఖనాలను బట్టి, ఆయన వాక్యమును బట్టి, పవిత్రమైన వాక్యము, నిర్మలమైన వాక్యము, ఉపదేశము, హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ఉపదేశమును బట్టి మనము ఆయనను ఆరాధించే ప్రజలంగా ఉంటా ఉన్నాం. ఇంకో మాట చదువుతాము. 112వ కీర్తనలో మొదటి వచనం, 112వ కీర్తన మొదటి వచనంలో చదివితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము, ఆయన మాటలను బట్టి మనలను ఆనందింపజేస్తా వచ్చినాడు. అందుకొరకై మనం ప్రభువుని ఆరాధించాలి. నిర్మలమైన దేవుని యొక్క వాక్యం, ఆదరించేటువంటి మాటలు, పురుకొల్పటువంటి మాటలు, ధైర్యం ఇచ్చేటువంటి మాటలు, తల్లివలే మనల్ని ఆదరించేటువంటి మాటలు కదా. మరి ఎంతో విలువైనటువంటి మాటలు, మృదువైనటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యము. ఆ దినాల్లోనంట ప్రభువారు మరి ప్రసంగం చేశాడంట, కొండ మీద ప్రసంగం. ఎన్ని దినాలు చేశాడు కొండ మీద ప్రసంగం? 3 దినాలు ప్రసంగం చేస్తే వాళ్ళు ఏమీ కూడా తినకుండా ఆయన నోటి వైపు అలాగ చూస్తూ వచ్చారంట. ఆ నోటి నుంచి వచ్చే దయగలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వారు 3 దినాలు ఆహారము నీళ్లు తాగకుండా అలాగ వాక్యాన్ని వింటూ ఆనందిస్తూ వచ్చినారు. ఆయన 3వ దినాన మరి కూటాన్ని ముగించి పంపించేటప్పుడు వారితో అన్నాడు, మరి 3 దినాలు అయింది, వీరికి ఏదైనా భోజనము పెట్టండి అన్నాడు. అందుకనే ఆ క్రమమును ఉద్దేశించే దూర ప్రాంతాల నుంచి దగ్గర ప్రాంతాల నుంచి వచ్చే వారి కొరకై మందిరాల్లో భోజనం ఏర్పాటు ఎందుకు చేస్తున్నామంటే అది దేవుని యొక్క క్రమం. 6 మీటింగ్ అయిపోయిన తర్వాత
వీరు ఎప్పుడు 3 రోజులు ఉంచున్నారు, ఆకలి కొనుంది. వారికి భోజనం పెట్టమన్నాడు. వారు ఆయన వాక్యమందు ఆనందిస్తూ వచ్చినారు. ఆయన ఆజ్ఞలయందు ఆనందిస్తూ వచ్చినారు. ఆయన నేర్పించేటువంటి తన అడుగుజాడలను బట్టి, దైవికమైన విధానాన్ని బట్టి వారు ఆనందిస్తూ వచ్చినారు. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. అటు భాగ్యం ఈ దినాల్లో మనకును ప్రభు ఇచ్చాడు. ఆయన మాటలు వినేటువంటి భాగ్యం, ఆయన వాక్యం వినేటువంటి భాగ్యం, ఆయన అడుగుజాడల్లో మరి నడుచుకుంటూ, మరి ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ, ఆ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యములో నడుచుకుంటూ మన జీవితాలను ఈ దినాల్లో కట్టుకునే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుకే ఆనందిస్తూ ప్రభులో ఆయనను ఆరాధించాలి. నీ జాడలు సారమును వెదచల్లుతూ ఉన్నాయి. ఆయన జాడలను బట్టి, ఆయన అడుగు జాడలను బట్టి భక్తుడు ఆనందిస్తూ ఉన్నాడు. అందుకరికే ఉదయకాలము మనం ప్రభును స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. మూడో తలంపులోనికి వెళ్దాం. మూడవది, దేనిని బట్టి మనము ఆయనను ఆనందించాలి. దేనిని బట్టి అంటే చూద్దామా? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాము. నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. చూడండి, నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. 17వ వచనంలో అంటాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరవబడను, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరవబడతా ఉన్నాయి, జ్ఞాపానికి రావు. ప్రాణ గ్రంథం 21వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడికి వెళ్దాం రండి. ప్రాణ గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూడవచ్చు. ప్రాణ గ్రంథంలో మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం 21వ అధ్యాయంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కనుకనే మూడవది, ఆయన ఆశ్చర్యమైన కార్యములను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనము ఆనందించే వారంగా ఉంటున్నాం. ఆయన మన కొరకే నిర్మించిన పరలోక పట్టణమును బట్టి మనము ఆనందించే వారంగా ఉన్నాం. పరలోక పట్టణము ఆకలి దప్పులు లేనటువంటి పట్టణం, కన్నీరు లేనటువంటి పట్టణం. 4వ వచనం మధ్యలో చదివితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. దుఃఖము, మరణము, ఏడ్పు, కన్నీరు లేనటువంటి ఆ స్వాచ్ఛమును బట్టి, ఆ స్వాచ్ఛాన్ని ప్రభు మనకి ఇచ్చిన దానిని బట్టి ఆనందిస్తూ ప్రభువులో మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యములు. ఈనాడు నేను మార్చబడట కూడా ఒక ఆశ్చర్యమే కదా. హృదయాలను మార్చేటువంటి దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, మనసులను మార్చే దేవుడు. మనుషులు ఎంతకాలము నువ్వు మారు అని చెప్తే వాడు మారు మనసు పొందడు. ఒకసారి దేవుడు తనను ఆకర్షించినప్పుడు ఇక వాడు ఎన్నడూ మళ్ళీ వెనక్కిపోలేడు, మారు మనసు పొందుతాడు, వెంటనే ప్రభువుకు లోపడతాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహానులో అంటాడు, నేను వచ్చి లోకమును మరి పాపమును గురించి నీతిని గురించి లోకమును ఒప్పుకొన చేతును. మూడేది ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి, ఆయన యొక్క మహిమ కలిగిన కార్యములను బట్టి మనము ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. చూద్దాం ఇంకొక మాట. మరి సామెతల గ్రంథములో 31వ అధ్యాయము 8వ అధ్యాయము మరి 30వ వచనం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. ఆయన కార్యములను బట్టి ఆనందిస్తూ ఆయనను ఆరాధించే వారంగా. 8వ అధ్యాయము
31 నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని కదా. దేనిని బట్టి ఆనందిస్తున్నాడంట? ఇందాక జ్ఞాపకం చేశాను, పరలోక పట్టణం. ఆయన కలుగు చేసిన వైకుంఠమును చూసి, మోక్షమును చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. అద్భుతమైన పట్టణం, 12 గుమ్మముల పట్టణము. మరి 12 దేవదూతలు కాపలా ఉంటారు. ఈ శిష్యుల యొక్క, ఇశ్రాయేలుల యొక్క 12 యొక్క గోత్రముల, మరి 12 గోత్రముల యొక్క పేర్లు అందులో రాయబడుతూ వచ్చినాయి. 24 సింహాసనాలు ఉన్నాయి అందులో. 24 సింహాసనాలు, 12 మంది శిష్యులు, 12 మంది వచ్చరికి ఇశ్రాయేలుల గోత్రకర్తలు. 24 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనాల మీద ఆసీనులైన వాళ్ళు ఉన్నారు. పెద్ద సభ కొలువు తీరింది. కోటాను కోట్ల దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. అంతేకాదు యేసయ్య రక్తము చేత కడుగబడినటువంటి దేవుని ప్రజలు కూడా ఉన్నారు. యేసుప్రభు రక్తం చేత కడగబడిన దేవుని ప్రజలు. కన్నీరు లేని రాజ్యము, అంతము లేని రాజ్యము, మరియు వండుటైనను ఉడకబెట్టుటైనను లేనటువంటి రాజ్యము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, మహిమతో కూడిన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, పరిశుద్ధులు నివసించేటువంటి ఆ పరలోక రాజ్యమును బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆనందిస్తూ ఉన్నాడు. అందుకనే పేతురు అపోస్తలుడు అంటాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. సంతోషమును బట్టి. ఏ సంతోషం అంట? దేనిని బట్టి సంతోషం? ప్రభువు మన ఎడల మన కొరకే నిర్మించిన ఆ పరలోక పట్టణమును బట్టి సంతోషిస్తూ ఆయనను ఆరాధించే వారంగా ఉంటాం, ఆయనను కొనియాడే వారంగా ఉంటాం, ఆయనను గణపరిచే వారంగా ఉంటాం. మొదటిది ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనలో ఆనందించటం. రెండవది ఆయన యందలి ఆయన వాక్యమును బట్టి ఆనందించటం. మూడవది ఆయన కార్యములను బట్టి, అద్భుతమైన కార్యములు, అద్భుతకరుడు, ఆశ్చర్య ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి, సమాధానానికి అధిపతి ఆయన. అందుకొరకే ప్రభువును ఆరాధించాలి. 4వ మాటకు చూస్తే, 4వ మాట చదువుతామా? ఆయన యందలి విశ్వాసమును బట్టి మనము ప్రభువులో ఆనందించాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తా ఉన్నాడు. చూడండి, దేవుని యందలి విశ్వాసమును బట్టి ప్రభువులు ఆనందించాలి. అలాంటి కృపనిచ్చాడు దేవుడు ఈ దినాల్లో. విశ్వాసమును బట్టి ప్రభు మనల్ని రక్షించాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. రోమా 5:1 రాయబడ్డట్టు. కాబట్టి విశ్వాస మూలముగా క్రీస్తు యేసు రక్తమును బట్టి ఇప్పుడు మనం నీతిమంతులంగా చేయబడతా వచ్చినాం. విశ్వాసమును బట్టి. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును, లేనివి, కంటికి కనబడనివి, ఉన్నవి అని నమ్మడానికి ఆధారం ఏంటంటే విశ్వాసమే, నమ్మకమే. నమ్మికే విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మూడవది, 4వ మాట ఏంటంటే విశ్వాసమును బట్టి ప్రభువులో ఆనందించాలి. అదిగో ఆయనంట ఎవరిని దోలకొచ్చాడంట? ఆయన పై వచనాలు మనం చదివితే ఎవరిని దోలకొచ్చాడంటే వారిని ఇంటికి దోలకొచ్చాడు, వారికి భోజనం పెట్టాడు, వారందరితో కూడా విశ్వాసం ఉంచాడు. దేవుని యందలి విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? ఆనందిస్తూ వచ్చినాడు. ఈనాడు విశ్వాసం మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలను జరిగిస్తుంది. విశ్వాసం లేకుండా మరి దేవుడు ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఎవడు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం లేకుండా వాడు ప్రభువును సమీపించలేడు. క్రియలు లేకుండా ప్రభువును సమీపించలేడు. కనుకనే మరి 4వ తలంపు ఏంటంటే విశ్వాసమును బట్టి ఆనందించడం. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచూ ఉన్నాం.
ఎలాగో ఆనందిస్తున్నామంటే ప్రభువును బట్టి ఆనందిస్తా ఉన్నాం, ఆయన గొప్పతనమును బట్టి. రెండవది రెండవది ఏం చేస్తూ వచ్చినాం? రెండవది వచ్చరికి ఆయన వాక్యమును బట్టి ఆనందిస్తా ఉన్నాం. మూడవది ఆయన మన ఎడలో జరిగించిన అద్భుతమైన కార్యములను బట్టి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాం. నాలుగవది ఆయన యందలి విశ్వాసము. ఒకప్పుడు విశ్వాసం లేదు, ఉందా? విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. తక్కిడో మిక్కిడో యేసయ్యను నమ్ముకోండి అంటే ఎవడు చూసి వచ్చాడు పరలోకం ఉందని? కదా, ఎవడు చూశాడు పరలోకం ఉందని? వాస్తవం ఎవడని చూశాడా? ఎవడు చూడలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అడుగుతుంది, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. మీరిప్పుడు చూడకయు విశ్వాసమునకు కలుగు ఫలాన్ని పొందుతూ ఉన్నాం. అందును బట్టి ఆరాధించాలి. అలాంటి కృపనిచ్చాడు దేవుడు మనకి, అలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. చూడకుండానే ప్రభువుని నమ్మేటువంటి భాగ్యము, కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి విషయాల మీద మనసుంచగలిగే భాగ్యము, కృపను దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి, అందుకొరకే ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. ఐదో మాటకు చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రక్షణ కదా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. దేనిని బట్టి అంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చదువుతామా? లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. ఇక్కడ మనం చదివితే ఈ భక్తుడు మరి రక్షణను బట్టి సంతోషిస్తా ఉన్నాడు. ఆత్మన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. దేవుని యందు ఆనందిస్తా ఉన్నాను. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఆయన నాకు గొప్ప రక్షణ 3 విధానాలు తెలుసు కదా. ఒకటి గొప్ప రక్షణ. రెండవది నిత్యముగా నిలిచి ఉండేటువంటి, అంటే ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైన రక్షణ. మూడవది కంప్లీట్ రక్షణ, సంపూర్ణమైన రక్షణ. రక్షణలో 3 భాగాలు ఉన్నాయి. గొప్ప రక్షణ, హెబ్రీయులు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము కదా. మనల్ని దేవుడు తప్పించాడు. ఒకప్పుడు నిర్లక్ష్యం చేశాం, చిన్న చూపు చేశాం. దేవుడు ఇచ్చేటువంటి రక్షణను పొందకుండా ఉన్న దినాలలో ప్రభు కనికరించాడు, తప్పింపజేసినాడు. ఎలాగూ తప్పించుకుందు అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు కలుగజేయో శిక్ష నుంచి, ఉగ్రత నుంచి రక్షణ పొందకుండా ఎలాగూ తప్పించుకుంటావు అని అర్థం. అందుకని యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, ఆయన దగ్గరికి యెరూషలేం ప్రాంతముల వారు, యూదా ప్రాంతముల వారు మరి ఆయన దగ్గరికి వస్తూ ఉంటే, యోర్దాను నది ప్రాంతముల వారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు. ఎలాగూ తప్పించుకుంటావంటే దేవుడి నుంచి వచ్చే ఉగ్రతను ఎలాగూ తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ ఆయన ఇస్తే దాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచావు కదా, నువ్వు ఎలాగూ తప్పించుకోగలుగుతాను అనుకుంటున్నావు? అందుకనే బుద్ధి వచ్చింది కదా. ఎవరికి వచ్చింది? తప్పిన కుమారుడికి. లూకాసు 10వ అధ్యాయంలో పోతే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరికి వచ్చాడంట. ముందుగానే ప్రిపేర్ అయిపోయినాడు, మనసులో ప్రిపేర్ అయిపోయినాడు. ఏం ప్రిపేర్ అయిపోయినాడు? తండ్రితో ఎలా చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి, తండ్రిని హృదయపూర్వకంగా క్షమాపణ అడగాలి, వేడుకోవాలి. నాకు ఒక అవకాశం ఇయ్యా అని వేడుకోవాలి. ఏమనుకున్నాడంట? తండ్రి, నీ ఎదుట నేను పాపము చేసి తిని, పరలోక నియమావళికి, పరలోక చట్టానికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. మరేం చేయనన్ను? కూలివానుల్లో ఒకనిగా వాడి మాట మనసులో నిర్ణయించుకొని తండ్రి దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. తప్పించుకున్నాడు. ఉగ్రత చూడండి, భయంకరమైన ఉగ్రత. అగసాట్లు పడతా వచ్చినాడు. తండ్రి మాట వినకుండా, అయ్యా నువ్వు ఇంట్లో ఉండరా, క్షేమంగా ఉంటావు, నీకు ఇదే రక్షణగా ఉంటుంది, ఏం ఇబ్బందులు లేకుండా అన్నీ జరిగిపోతాయి, నేను ఉన్నంతకాలం ఇక్కడే ఉండరు అన్నట్టుగా మాట్లాడాడు తండ్రి. మాట్లాడి ఉండొచ్చు, ఎందుకంటే కొడుకు కదా, ఎన్నో విషయాలు చెప్పుంటాడు తండ్రి. తన అనుభవాలు అనేకము తనతో మరి పంచుకొని ఉంటాడు. ఒకవేళ వాడు వినకపోయినా వెళ్ళేటప్పుడు కూడా చెప్పుంటాడు, ఏమేం జాగ్రత్తలు చెప్పుంటాడు. నాన్న
సరే పోతే పోయావు, నా మాట వినేటట్లు లేవు నువ్వు, మరి వెళ్ళి జాగ్రత్తగా ఉండు. ఈ లోకం గురించి నీకు తెలియదు, ఈ లోకం యొక్క మనుషుల గురించి నీకు తెలియదు, ఈ లోకం యొక్క పోకడ గురించి నీకు తెలియదు కదా. అనేకమైన విషయాలు కుమారునితో తండ్రిగా చాలా, నేను అనుకుంటాను చాలా సంగతులు మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అనేకం చెప్తా ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే ఏం చెప్తాం, బజార్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా, బండ్లు తిరుగుతూ ఉంటాయి, కొట్ల దగ్గర జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త కదా, బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త, లేకపోతే ఈ నుంచి వేరే ఊరు వెళ్తుంటే ప్రయాణంలో జాగ్రత్త, అవి మర్చిపోతావు ఇవి మర్చిపో, అన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటాం. తండ్రి కూడా కుమారునికి అనేకమైన జాగ్రత్తలు చెప్పాడు. పోబాకు నాన్న, ఇంట్లోనే ఉండు, ఇదే నీకు క్షేమం, ఇదే నీకు ఆశీర్వాదం, ఇదే నీకు మేలు, ఇదే నీకు మంచిది. కుమారుడు వెళ్ళాడు. అయితే వానికి బుద్ధి వచ్చిందంట. వానికి బుద్ధి వచ్చింది, అయ్యో ఇంత కష్టాన్ని తప్పించుకోవాలి అంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ నేను అక్కడికే పోవాలి. ఎక్కడ నాకు లేదు, క్షేమం లేదు. ఇక్కడ ఎవరు నాకు ఫ్రీగా ఒక్క ముద్ద పెట్టేవాడు కూడా లేడు. ఒకని చెంత దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఆకలి అవుతుందంటే ఏమన్నాడు తెలుసా, ముందు నువ్వు పని చేసిరా, ఇదిగో నాకు పందులు ఉన్నాయి, పందులను కాసుకొని వస్తే అప్పుడు నీకు భోజనం, నీకు ముందు భోజనం పెడితే తిని వెళ్ళిపోతే, నా పందులను చూడకుండా వెళ్ళిపోతే, అందుకని నువ్వు పని చేయి ముందు. అయ్యో ఇదేంటి, మా ఇంట్లో ఉంటే నేను పని చేసినా చేయకపోయినా టయానికి మా నాన్న ఏం చేస్తాడు, అవునా పెడతారా పెట్టరా మీరు చెప్పండి, పెడతాం కదా. పిల్లలు ఉన్నారు, వాడు ఒకసారి చెప్పిన మాట విన్నా వినకపోయినా సరే ముందు అన్నం తిని తర్వాత సంగతి అంటాం, అంతేనా. అయ్యో మా తండ్రి ఇంట్లో ఉంటే నాకు అసలు ఈ కష్టమే లేదు, ఈ శ్రమే లేదు, ఇవన్నీ తప్పించుకోవాలంటే నేనేం చేయాలి, మళ్ళీ మా ఇంటికి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి కదా. ఎంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. కనుకనే ఐదవది ఏమి ఇచ్చాడంట దేవుడు, దేనిని బట్టి ఆనందించాలి ఈ దినాల్లో, గొప్ప రక్షణ, మరణములో నుంచి జీవములోనికి దాటించినటువంటి రక్షణ. అందుకని 42వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలుగుతాను ప్రభువా. చదువుతారా మాట 42వ కీర్తనలో ఈ మాట మనం చదువుతాము. ఇదిగో ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను, నా రక్షణ పాత్రను, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకను నేను ఆయన. ఇంకో భక్తుడు ఏమంటాడు, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను, ఏమిస్తాను, ఇదిగో నా మొట్టమొదటి కుమారుడు, నా గర్భఫలము, నా గర్భము పండి నేను కనిన మొట్టమొదటి కుమారుడిని నీకు ఇచ్చిన ఆ రుణము తీరదు. పోనీ ఎన్ని పొటేళ్ళు, నాకు చాలా పొటేళ్ళని ఇచ్చావు, వాటన్నిటిని కోసినా కూడా నువ్వు చేసిన మేలు సరిపోనే తీరదు. వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలం కదా, ఎన్ని అత్తరబుడ్డులు నీ తల మీద పగలగొట్టినా, ఎంత కన్నీటితో నీ పాదములను కడిగినా, తల వెంట్రుకలతో తుడిచినా, ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటూ వచ్చినా ఆ రుణము. అందుకే 49వ కీర్తనలు అంటాడు, వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది తీరక అట్లు ఉండవలసిందే, అది తీరక అట్లు ఉండవలసింది. కనుక 5వది ఏంటంటే ఆయన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నాము ఈ దినాల్లో. ప్రభు నన్ను రక్షించాడు, లోకంలో ఉంటున్నప్పుడు, పాపంలో ఉంటున్నప్పుడు, ఒకప్పుడు దైవోగ్రత కింద ఉంటా వచ్చినాను. రోమా 12:1 అంటాడు కదా, ఏమంటాడు తెలుసు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్ష నుంచి తప్పించబడ్డాం, ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ప్రభు రక్షించాడు, గొప్ప రక్షణను మనకిచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు ఈ రక్షణ, వేళ చెల్లించకుండా. మనమేం వేళ చెల్లించలేదు, ఆయనే మనకు బహుమానంగా ఈ రక్షణను ఇచ్చాడు. దావీదు అంటాడు, ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నా హృదయమార నా స్తుతి ఆరాధన, నా హృదయార్పణ ప్రభువా నీకే అని చెప్పి ఆరాధిస్తా ఉన్నాడు. 6వ మాట, దేనిని బట్టి ఆనందిస్తా ఉన్నా. 6వ మాట చూద్దామా, చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం.
లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. దేనిని బట్టి ఈ దినాల్లో మనల్ని ప్రభువులో ఆనందింపజేస్తా ఉన్నాడు. ఆనందము ప్రభు నాకు ఒసగిను, నా జీవితమే మారిపోతా వచ్చింది. చదువుతారా? లూకాసు వార్త 10వ అధ్యాయంలో 21వ వచనం. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచుతున్నావని నిన్ను స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్మలో ఆనందించుట కదా. ఒకప్పుడు ఆత్మ లేదు. ఎవడైనాను నా ఆత్మ లేకపోతే నావాడు కాడు. ఈ దినాల్లో ఆత్మచేత మరి ఆనందిస్తూ ఉన్నాం. ఆత్మ ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆత్మచేత నడిపింపబడతా ఉన్నాం. తన ఆత్మచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన తన సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16:17లో ఆయన మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తా ఉన్నాడు. ఇంకేమంటాడు తెలుసా? కీర్తనలు 32:8లో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నీవు నడవవలసిన మార్గమును కదా. ఆత్మలో ఆనందించేటువంటి అనుభవము, ఆత్మలో ఆనందం. నా ఆత్మ నా దేవుని యందు సంతోషిస్తూ ఉంది. నా ఆత్మ చావు నుండి విమోచించబడింది. నా ఆత్మ క్రీస్తులో ఐక్యపరచబడిపోతా ఉంది. నేను యుగాయుగములు ఆ దేవునిలో ఉంటా ఉన్నాను. నా జీవము క్రీస్తులో దాచబడి. అందుకని ఆరాధించాలి, ఆనందించాలి. మన జీవం ఎవరిలో దాచబడిందంట? కుమారుడైన క్రీస్తులో ఉంది. కొలసీలో రాయబడింది. అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. పరలోకములో ఉండే భాగ్యం, దేవుని ఆత్మ కలిగి నడిచే భాగ్యం. ఎందరైతే దేవుని ఆత్మ కలిగి నడిపింపబడతారో వారందరూ ఎవరంట? దేవుని కుమారులు. దేవుని కుమారులు. ఈనాడు నువ్వు దేవుని కుమార్తెగా, కుమారుడిగా చేయబడేటువంటి భాగ్యము దేవుడు ఇచ్చాడు. కుమారులు, కుమార్తెలు స్వాస్థ్యానికి హక్కుదారులుగా, వారసులుగా ఉండబోతా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యము! అందుకే ప్రభువుని ఆరాధించాలి. అయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తూ ఉన్నావు. నీ ఆత్మ నాకు బోధిస్తూ ఉంది. సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. ఈ దినాల్లో నేను ఆనందంగా ఉంటున్నాను ఆత్మలో. అందుకే ప్రభువుని ఆరాధన. చివరి మాట జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. చదువుతామా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు పూర్వమందునున్న ప్రవక్తలను హింసించారు. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈనాడు ప్రభువును బట్టి అనేక సార్లు మనం నిందించబడతా ఉంటాం కదా. ప్రభువును బట్టి లోకం మనల్ని చిన్నచూపు చూస్తుంది. లోకానికి యేసయ్య అంటే చాలా సులకన, చాలా చిన్న చూపు అన్నమాట. చాలా చిన్న చూపు. ఒక